ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అందమైన విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయాలు దేశానికి ప్రవేశ ద్వారం లాంటిది. ప్రతి దేశంలోని ప్రధాన నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోని 1000కి పైగా విమానాశ్రయాలను కలిగి ఉన్న 5 ప్రధాన దేశాల గురించి మనం తెలుసుకుందాం. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికంగా 14,712 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక విమానాశ్రయాలను కలిగి ఉన్న దేశం. దీని ద్వారా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణిస్తుంటారు. అంతేకాదు వీటిలో 102 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 1000 కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉన్న దేశాలలో బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది. బ్రెజిల్లో మొత్తం 4,093 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో బ్రెసిలియా అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. మెక్సికో 1714 విమానాశ్రయాలతో 3వ స్థానంలో ఉంది. కానీ వీటిలో 36 మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాన్ని అందిస్తున్నాయి. 2015లో ప్రారంభించబడిన బెనిటో జూయరెజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఇక్కడ చాలా విమానాలు దిగుతాయి. ఇక కెనడాలో 1467 విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ జాబితాలో కెనడా 4వ స్థానంలో ఉంది. కెనడా దాని సహజ అందం, స్వచ్ఛమైన పర్యావరణానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది పర్యాటకులు ఏడాది పొడవునా కెనడాకు వస్తుంటారు. ఇక్కడ టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలా విమానాలు వస్తుంటాయి. రష్యాలో మొత్తం 1218 విమానాశ్రయాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో రష్యా 5వ స్థానంలో ఉంది. మాస్కోలో మాత్రమే ఒక మధ్యస్థ మరియు 2 పెద్ద విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 80 మిలియన్లకు పైగా ప్రయాణికులు విమాన సేవలను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కేవలం 486 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో 1000 విమానాశ్రయాలలో సగం కూడా లేవు. వీటిలో 34 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు మరియు 103 దేశీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 137 విమానాశ్రయాలు ఉన్నాయి.